ఈ సనాతన ధర్మాన్ని ఇంకొరకం చేయాలంటే హిందూ ధర్మం అనాలి. సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం కూడా తీసుకుంది. హిందూ ధర్మం అంటారు, లేదు సనాతన ధర్మం అంటారు. ఎంతవరకు ఇటీవల కాలంలో మరీ మన మోడీ గారు వచ్చాక సనాతన ధర్మం దానికి చెప్పింది. ఇంకా చెప్పండి, భయంకరమైన విషయం ఏంటంటే గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తులుగా కీర్తించేది, ఆయనకి గుడి కట్టి పూజించేది పరిస్థితిని మనం పాలు చేస్తున్నాం. దాని కారణం సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే మనిషిని వెనక్కి మళ్ళించే, పురోగమనాన్ని మళ్ళించే సనాతన ధర్మం. అంతేగాని అభివృద్ధి పురోగతి సనాతన ధర్మం కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. సనాతన ధర్మం అంటే మనిషిని మళ్ళీ ఇంకా వెనకేసి పనికిరాని ఏమాత్రం హేతుబద్ధంగా ఆలోచించకుండా చేసేది సనాతనం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు.